హాయ్ అండి, నమస్కారం. మనం హెర్బా వ్యాలీ జహీరాబాద్లో ఉన్నామండి. దీనిని ఏక బిల్వం అంటారు. బిల్వ అంటే మారేడు, శివునికి ప్రీతిపాత్రమైంది. ఇందులో అనేక ఉంటాయండి. మహాబిల్వం, బిల్వం, ఏక బిల్వం, బిల్వం వీటి గుణాలు ఒకలాగే ఉంటాయండి. మహాబిల్వం కొద్దిగా తేడా ఉంటుంది. ఇది ఎంత అద్భుతంగా ఉంటుందంటే త్రిదళం అంటాం కదండి, 3 దళాలు ఉంటాయన్నమాట. కానీ ఈ ఏక బిల్వంలో 3 కలిసి ఉంటాయండి. ఇలాగ ఒకే ఆకుకి 3 భాగాలు ఉంటాయన్నమాట. అందుకే ఏక బిల్వం అంటారు. ఇక్కడ చూడండి, 3 ఇక్కడ సిరిగిపోయినాయి మామూలుగా ఇలాగా. కానీ ఇవన్నీ అతుక్కుని ఒక్కలాగే ఒకే ఆకులే ఉంటాయి. కానీ షేపు 1, 2, 3 అనమాట. త్రిదళం అంటాం కదా మనం, శివుడికి ప్రీతిపాత్రం అయిందని. ఇది ఏక బిల్వం అని ఎందుకంటారంటే ఈ 3 అంటుకుని ఉండటం వల్ల, ఒకే ఆకు కింద ఉండటం వల్ల ఏక బిల్వం అంటారండి. దీని వయసు ఇప్పుడు 2 సంవత్సరాల పైన ఉంటుందండి. ఇది ఒక 4-5 ఇయర్స్ అయ్యి ఈ లావ్ అయినాక ఇప్పుడు ఏదైతే వైబ్రేషన్ కొలవడానికి మోడర్న్ సైన్స్లో వచ్చిన రీడింగ్ కొలిసే మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిషన్స్ తీసుకొచ్చి ఏకబిల్వం చెట్టు దగ్గర నుంచి బయలుదేరి వెళ్తే ఆల్మోస్ట్ 200-300 మీటర్ల వరకు దీని యొక్క వైబ్రేషను ఆ మిషన్లో రీడ్ అవుతుందండి. అంటే ఎంత అద్భుతమైన వైబ్రేషన్ ఇస్తుందంటే ఇది మనలో ఉన్న బ్యాడ్ ఇంపాక్ట్ అంతా పోతుంది, చెడు ఆలోచనలు అన్నీ తగ్గిపోతాయి. ఈ యొక్క పత్రాలని పూజ చేయడానికి శివుడికి ఎక్కువగా మనం వాడతామండి. సేమ్ బిల్వలాగే ఉంటుంది, బిల్వలాగే స్మెల్ వస్తుంది. మనం బిల్వ ఏ విధంగా వాడుకుంటామో అదే విధంగా దీన్ని వాడుకోవచ్చు అన్నమాట. ఈ ఆకు యొక్క చూర్ణం మీరు మంచి రోజు శుభతిథి నక్షత్రం అంటే పుష్యమే ఆదివారం కానీ లేకపోతే అక్టోబర్, నవంబర్ అంటే మనకి ఆశ్వేజ కార్తీక మాసాల్లో వచ్చే ఆదివారం కానీ ఈ యొక్క ఆకుల్ని మీరు కలెక్ట్ చేసుకుని నీడను ఆరబెట్టుకోండి. ఆరబెట్టి చూర్ణం చేసుకుని రోజు ఉదయం ఒక 2500 mg అంటే ఒక పావలా, ఉదయం పావలా, సాయంత్రం పావలా తింటే షుగర్ కంట్రోల్ అవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. అదేవిధంగా దీని యొక్క వేరు విషాన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అందుకే శివుడు చూడండి, తన కంఠంలో విషం ఉంటుంది కాబట్టి ఆయనకి ఈ బిల్వం అంటే ఇష్టం. అందుకేంటంటే ఈ ఏక బిల్వం పూజ చేయడం వల్ల ఆ హాలాహలం అనే దాని యొక్క వేడి నుంచి శివుడిని మనం కొంత చల్లబరిచినట్లు లెక్క అనమాట. అందుకు బిల్వ పత్రంతో శివుడికి పూజ చేస్తారు. ఇదేంటనే ఆయనకి ఇష్టం. దీని వేరు యొక్క గంధం తీసి మనం తేళ్ళు, జర్రెలు, ఈగలు ఇలాంటివి కుట్టినప్పుడు, పాము కరిచినప్పుడు కూడా పనిచేస్తుందండి. కానీ పాము కరిచినప్పుడు ఇలాంటి వేర్లు వాడతాం, మీరు అశ్రద్ధ చేయొద్దు. దీని వేరు గంధం తీసుకుని తింటానే మీరు హాస్పిటల్కి వెళ్ళిపోండి. ఎటువంటి రిస్క్ లేకుండా మీరు అక్కడ ఇంజక్షన్ అయ్యి చేయించుకుని మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు అనమాట. ఈ బిల్వం యొక్క లేతకాయని తీసుకుని ముక్కలు కొట్టి ఎండలో ఎండబెట్టుకుంటే దాన్ని బిల్వ సొంటి అంటారండి. దాన్ని బిల్వ సొంటి అంటే బిల్వ చెట్టు యొక్క పచ్చికాయని ముక్కలు కొట్టి ఆరబెట్టింది. ఇది ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్, IBS అంటాం కదండి, దాని మీద పనిచేస్తుంది. డయేరియా మీద పనిచేస్తుంది. రక్తంతో కూడి ఉన్న పసుతోటి కూడి ఉన్న మోషన్స్ అవుతాయి కదండి, వాటికి భయంకరమైన యాంటీబయాటిక్స్ వాడాలి. ఆటో ఇమ్యూన్లోకి వెళ్ళిపోతాయి. IBSలోకి వెళ్ళింది అంటే అది మీకు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనమాట. అటువంటి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లంతో కూడి ఉన్న మోషన్స్ని కూడా ఈ బిల్వసొంటి అనేది కంట్రోల్ చేస్తుందండి. దాన్ని చక్కగా నూరుకుని మీరు ఉదయం సాయంత్రం ఒక 1500 mg, 1000 నుంచి 1500 mg మీరు మజ్జిగలో కలుపుకుని తాగితే కనుక మీ లూజ్ మోషన్స్ అయ్యే డయేరియా కానీ, ప్రాణాంతకమైన డయేరియా నుంచి కూడా ఇమీడియట్గా ఆ డయేరియాను తగ్గించి ప్రాణాలను కాపాడుతుందని మన ఆయుర్వేద గ్రంథాల్లో రాసి ఉందండి. దీనికి అనేక మూలిక గుణాలు ఉన్నాయన్నమాట. దీని యొక్క విత్తనాలని ఈ ఏదైతే మారేడు చెట్టు ఉందో, మారేడు పండు నుంచి తీసిన విత్తనాలు, దానికి ఒక అద్భుతమైన గుణం ఉందండి. చాలా పెద్ద ఫార్ములా అది. ఆ గుజ్జుని మీరు తీసుకుని ఆ గుంజులో బెల్లం కలుపుకుని దాన్ని బాగా మెత్తగా నూరుకుని ఒక పొంగు వచ్చేలాగా మీరు ఉడకబెట్టుకుని జామ్ టైప్లో మీరు బాటిల్లో పోసి ఉంచుకుంటే మీరు ఎప్పుడు కూడా దాన్ని సమ్మర్ వచ్చినా, డయేరియా వచ్చినా, మీ బాడీలో మినరల్స్ తగ్గుతాయని అనుమానం వచ్చినా కూడా దీని యొక్క పండు గుజ్జుని మీరు ఒక సిరప్లా చేసుకుని తాగితే, వెస్ట్ బెంగాల్ అంతా కూడా బంగ్లాదేశ్లోని విపరీతంగా ఉంటాయండి.
ఈ సిరప్ని ప్రతి దుకాణంలోనే అమ్ముతారు, ప్రతి కిళ్ళి బడ్డీలోనే దొరుకుతుంది. సమ్మర్లో చాలా బాగా తాగుతారు దీన్ని. ఇది తాగటం వల్ల ఏదైతే మినరల్ డెఫిషియన్సీ ఉంటుందో సమ్మర్లో అది రికవరీ అయ్యి దాహం తగ్గి మీకు గాల్పు దెబ్బ తగలకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారనమాట. అంత అద్భుతమైన మూలిక ఈ యాక బెల్లం. శివుడికి ప్రీతిపాత్రమైంది. మనం బెల్లం పూజ చేస్తాం కదా శివుడికి, పరమశివుడికి. ఆ బెల్లంలో ఒక రకం ఈ యాక బెల్లం అండి. ఓకేనండి, నమస్కారం.